హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కొన్ని ప్రదేశాలుంటాయండి. అక్కడికి వెళ్ళిన వెంటనే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ఒక ప్లేస్‌కి మేము వచ్చామండి. అదేనండి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇది టీటీడీ వాళ్ళు నిర్మించారండి. ఇది వెంకటాపాలెం, తుళ్ళూరు మండలం, అమరావతి, గుంటూరు జిల్లాలో ఉందండి. మనం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కరకట్ట రోడ్డెక్కి వెళ్ళాలి. సుమారు విజయవాడ నుంచి 10 కిలోమీటర్లుంటుంది. వెళ్ళే దారిలో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడికి వెళితే తిరుపతికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సేమ్ తిరుపతి ఆలయం నమూనాతోనే ఈ ఆలయం ఉంటుంది. మేము రథసప్తమి రోజు వెళ్ళడంతో ఇంకా అందంగా అలంకరించారు. మూల విరాట్ స్వామి కూడా తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది. మా పాప చూడండి ఎలా ఆడుతుందో. ఈ స్వామివారి వాహనాలు అన్నీ గుడి లోపలే పెట్టారు. తిరుపతికి వెళ్ళలేనప్పుడల్లా ఇక్కడికి వెళితే తిరుపతికి వెళ్ళామన్న ఫీలింగొస్తుందండి. నేను ఏ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళినా సరే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అది 3 సార్లు చదువుకుంటానండి. ఎందుకనంటే అది 3 సార్లు చదివితే మనం విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందని చెప్పారు. గుడి చుట్టూరు ఇలా మండపం ఉందండి. ఈ మండపంలో అందరూ కూర్చొని ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. గుడి ప్రదక్షిణలు చేసుకోవచ్చండి. నాకు ఈ టెంపుల్ నచ్చుతుందండి. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. నా మాట నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. మొదటిసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. ఇక్కడ కోలాటం ఆడటానికి కానూరు నుంచి వీళ్ళందరూ వచ్చారండి. స్వామివారికి భక్తితో కోలాటం ఆడాలని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా ఫ్రీగా ఉందండి. చాలా దగ్గరికి చాలా సేపు చూడగలుగుతున్నాము. నేను ఈ టెంపుల్‌కి ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. నా బర్త్‌డేకి మా వారు తీసుకెళ్లారు. చాలా నచ్చింది. ఇది గుడి నమూనా మొత్తం అక్కడ అద్దంలో పెట్టుంచారండి. ఇంకా డెవలప్ చేస్తున్నారు. తిరుమలలో ఉన్నట్టే తులాభారం కూడా ఉందండి. నేను ఆ ఫోటో మిస్ అయ్యాను. ఈవిడి హరికథలు అలా చెప్తారు కదండీ! చెప్తున్నారు. వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఉన్నారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. అందుకని నాకు ఎక్కువగా ఈ టెంపుల్‌కెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. అస్తమానం తిరుపతి ఎళ్ళడం అవ్వదు కదండీ! స్వామివారు ఊరేగింపు కోసం వస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ గుర్రాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. చిన్న పిల్లలందరూ ఈ గుర్రాల దగ్గరకొచ్చి ఫోటోస్ దిగుతున్నారండి. నేను కూడా మా పాపని ఫోటో తీద్దామని వెళ్ళాను. కానీ గుర్రం ఎక్కించాను. గుర్రం కొంచెం స్పీడ్‌గా పరిగెట్టింది. నాకైతే భయమేసింది. ఇక్కడ లైటింగ్‌తో చాలా బావుందండి. చుట్టూరు మొక్కలున్నాయి. ఇక్కడ ఉత్తర ద్వారం కూడా ఉందండి. అక్కడ రాసుంచారు ఉత్తర ద్వారం అని చెప్పి. ఈలోపు స్వామివారొచ్చారండి. సాయంత్రం కదా చంద్రవాహనంపై వచ్చారు. అందరూ డ్రై ఫ్రూట్సు, ఫ్లవర్సు పట్టుకొని హారతివ్వడానికి రెడీలో ఉన్నారు. ఆ ప్రదేశమంతా గోవింద గోవింద నామస్మరణతో బావుందండి. నేను కూడా గోవింద గోవింద అన్నాను. మా వారు పల్లకి మోశారు. ఎంతో ఆనందంగా అనిపించింది. ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాలవీధుల్లో విహరించారండి. సాయంత్రం కదా అందుకని చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగింపు జరిగింది. మాలవీధులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అందరూ కూడా స్వామివారిని చూస్తూ స్తంభించిపోయారండి. కన్ను కూడా తిప్పకుండా అలా స్వామివారిని చూస్తూ ఉన్నారు. గోవింద 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 గోవింద. ఈ కోలాటం చేసే వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపించిందండి. దగ్గరికి వెళ్లి మాట్లాడితే వీళ్ళది కూడా కానూరే అన్నారు. ఓహో! అనుకున్నాను. అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ ఏ స్టెప్పు మిస్ అవ్వకుండా భలే చేస్తున్నారు కదండీ! కోలాటం నేర్చుకోవడానికి ఎంతవుతుంది అని అడిగానండి. ఏం లేదు గురువుగారు ఫ్రీగానే నేర్పిస్తారన్నారు. లోపల ప్రసాదం పెడుతున్నారండి. సాంబార్ రైస్ మరియు పెరుగన్నం పెడుతున్నారు.
నేనైతే 2 కప్స్ దద్దోజనం తీసుకొని తిన్నానండి. గోవింద 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 గోవింద. పాపం ఈ పాప స్టెప్ మర్చిపోద్ది చూడండి. తర్వాత మళ్ళీ చూసుకొని కలిసి వేస్తది. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా? మీ అనుభవం ఏంటో నాకు కామెంట్ చేయండి. ప్రతి శని, ఆదివారాల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారండి అక్కడ వాళ్ళు. మేము నైట్ 9 వరకు అక్కడే ఉన్నామండి. ఉండి అంతా ప్రోగ్రామ్ అంతా చూసుకున్న తర్వాత మేము రిటర్న్ బయలుదేరాము. అక్కడ హారతి ఇచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకొచ్చారు కదండీ! పళ్ళు అన్నీ. అందరికీ కొంచెం కొంచెం ఇచ్చారు. నాకు కూడా ఒక ఆవిడ పటికి బెల్లం ఇచ్చిందండి. ఈలోపే మా పాప అక్కడ ఒక ఫ్రెండ్‌ని కూడా రెడీ చేసుకుందండి. ఇద్దరు కొంచెం సేపు ఆడుకున్నారు. నేనైతే స్వామివారి వెనకాలే స్వామివారితోనే వెళ్ళానండి. గోవింద 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 గోవింద. మీకెవరికన్నా కోలాటం నేర్చుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వీళ్ళ అడ్రస్ చెప్తాను. మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. ఈ కోలాటం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవంటండి. బీపీ, షుగరు అలాంటివి రావంట. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడంతా చుట్టూ తవ్వారండి. ఇంకా డెవలప్ చేయడానికి అనుకుంటా. ఇంకో గురువుగారు ఉన్నారంటండి. ఆయన అరుణాచలంలో కోలాటం వేయించడానికి వెళ్ళారంటండి. ఇక్కడ మొదటిసారి వేస్తున్నారా అని అడిగానండి. కాదు, ఇంతకుముందు కూడా వచ్చాము, వేశాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది స్వామివారి ముందు కోలాటం వేస్తుంటే అని చెప్పారండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.